నేను ఒకటే మైనారిటీ సోదరులకు అందరినీ కోరుతున్నా, మళ్ళీ మోడీ వచ్చి ముస్లింలకు మొత్తం ఓటు తీసేసినా ఆశ్చర్యం లేదు తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఉండమని మైనారిటీ సోదరులు కోరుతున్నా. అదే మరి క్రిస్టియన్స్ ఉన్నారు, మీరు కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ వస్తే ఎక్కడ కూడా సెక్యులరిజమే ఉండదు, దాడులు పెరుగుతాయి. మీరు ఫాదర్స్ గాని చర్చెస్ లో ఉండే ఎవరన్నా గాని ఏమీ చేయలేని పరిస్థితికి వస్తారు. మతోన్మాదం అంతం, సిజేఏసీ పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి మీ జాషువా డానియల్ చేగూడి. ఈరోజు చాలా సంతోషకరమైన విషయాన్ని మీరు ఈ వీడియోలో పక్కన ఆ స్క్రోల్లో మీరు చూస్తున్నారు. ఏమిటయ్యా అంటే, ఈ రాబో ఎలక్షన్లో మనం ఏ విధముగా క్రైస్తవులుగా ఆలోచన చేయాలి, మానవతావాదులుగా ఏ విధముగా నిర్ణయాలు తీసుకోవాలి అనే దానికి నిర్వచనముగా స్పందించారు. మొదటగా హైదరాబాదులో కల్వరి టెంపుల్ అధినేత గౌరవ దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి క్రైస్తవుల నుండి అభినందిస్తున్నాం. ఏమిటయ్యా అంటే, వారు స్పష్టంగా బహిరంగంగానే ఒక మంచి విషయాన్ని వెల్లడి చేశారు. ఈ 2024వ సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు జనరల్ ఎలక్షన్లో మనమందరం అనగా క్రైస్తవులు, దైవజనులు, ఫెలోషిప్లు, క్రైస్తవ అసోసియేషన్స్ అన్నీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టని, మత కలహాలు సృష్టించని, మత సామరస్యతను కాపాడి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులు అందరూ అన్నాదమ్ములనే భావన కలిగించే పార్టీలకు మనం ఓట్లు వేయాలి అని వారు బహిరంగంగా స్పష్టంగా చెప్పారు. అంటే మత కలహాలను సృష్టించి మత సామరస్యతను దెబ్బతీసి నరమేధాన్ని, మారణ హోమాన్ని సృష్టించే బీజేపీ, వాటికి సపోర్ట్ చేస్తున్న బహిరంగ పొత్తులు పెట్టుకున్న జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, ఇతర పార్టీలను మనం భూస్థాపితం చేయాలి అనే రీతిగా వారు గళం విప్పారు. దీనిని బట్టి మేము దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. సతీష్ కుమార్ గారు లాంటి వారు ఈ విధంగా బహిరంగంగా వచ్చి బాధ్యత కలిగిన దైవజనుడిగా, ఒక మినిస్టర్ అధినేతగా, మరి వేల మంది సంఘానికి ఒక అధ్యక్షుడిగా ఇలా వారు మాట్లాడటం అభినందించాల్సిన విషయం. ఈ విషయాన్ని ఎప్పుడో దైవజనులు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ బి షాలేం రాజు గారు కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి చెబుతున్నారు. బాహాటంగా, బహిరంగంగా చెప్పడమే కాదు, మత కలహాలను సృష్టించి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మీద, చట్ట వ్యతిరేక శక్తుల మీద, గౌరవ భారతదేశ అత్యున్నత న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకంగా వ్యవహరించే మతోన్మాద పార్టీల మీద, ఆ సంస్థల మీద తీవ్రంగానే గళం విప్పి శాంతియుతంగానే ఖండించారు. మరి ఇప్పుడు సతీష్ కుమార్ గారు కూడా షాలేం రాజు గారి బాటలోకి రావటం, అలాగే మిగతా స్పందించవలసిన దైవజనులు కూడా స్పందిస్తారు అని, మీ సంఘాలని, మిమ్మల్ని ఫాలో అవుతున్న వారిని మేలుకొలుపుతారని, రాబోయే ఎలక్షన్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో కలిసి పనిచేసే పార్టీలను భూస్థాపితం చేయాలనే రీతిగా మీరందరూ మీ సంఘాలలో, మీ దైవజనుల మీటింగ్స్లో గళవిప్పాలని కోరుతూ మేము బహిరంగంగా, బాహాటంగా చెబుతున్నాం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి తెలుగు 2 రాష్ట్రాల్లోనూ, ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలను, క్రైస్తవులను, దైవజనులను, ఫెలోషిప్ నాయకులను, అసోసియేషన్ నాయకులందరూ మేలుకొల్పుతున్నాం. బీజేపీతో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకొని నరమేధాన్ని సృష్టించే వారికి సపోర్టుగా నిలిచాయి. ఒకవేళ ఇదే కోవలో వైఎస్ఆర్సీపీ వెళ్ళినా కానీ మేము వైఎస్ఆర్సీపీని కూడా బాయ్కాట్ చేస్తాం. మరి వారు కనుక బీజేపీకి పొత్తిస్తే తీవ్రంగానే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం. ఇప్పటి వరకు వాళ్ళు బీజేపీకి పొత్తు పెట్టుకొని రాలేదు, కానీ బహిరంగంగా జనసేన పార్టీ, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లు, క్రైస్తవులు ఎవరు కూడా వాళ్ళకి ఓట్లు వేయొద్దని, దళితులు కూడా ఎవరు ఓట్లు వేయొద్దని నేను ఇందుమూలంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాగ మణిపూర్లో పొత్తులు పెట్టుకొని అక్కడ క్రైస్తవుల పార్టీని భూస్థాపితం చేసి బీజేపీ అధికారంలోనికి వచ్చి క్రైస్తవులను వేల మందిని చంపి, వేల చర్చిలను కూల్చి, కాల్చి ఇప్పటికీ ఆడ మారణ హోమాలు చేస్తున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతుందని
మనం జాగ్రత్తగా ఉండి మేలుకొని మన ఓటుని న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని ఆత్మ ప్రేరణలో మనసాక్షిని బట్టి ఓటు వేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అలాగే సతీష్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు స్పందించి క్రైస్తవ సమాజాన్ని మేలుకొలిపినందుకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఏ చర్చ అయినా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన విత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని? ఇది అరాచకం కాకపోతే ఏదో నేను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కన్వర్షన్లు, ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో, ఎంత దారుణం అండి ఇది! ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి? నేను సూడో సెక్యులరిస్ట్ కాదు. మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా? మీకు కనిపించట్లేదా కళ్ళు? మీకు అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు, సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులను చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను. అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ, ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. 40 మందిని మత మార్పిడి చేశారు నేను కృష్ణా పుష్కర్ ఘాట్స్ లో మొన్న. జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికి ఉన్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాముకు కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఓట్లు పోతాయా? भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. నేను ఒకటే మైనారిటీ సోదరులకు అందరినీ కోరుతున్నా, మళ్ళీ మోడీ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోటి వేస్తే మోడీకి వెళ్తుంది. వీళ్ళందరూ కలిసి ముస్లింలకు మొత్తం ఓటు తీసేసినా ఆశ్చర్యం లేదు తమ్ముళ్ళు. జాగ్రత్తగా ఉండమని మైనారిటీ సోదరులు కోరుతున్నా.